ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మనకి థర్డ్ ఫేజ్ గురించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఈరోజు న్యూస్ పేపర్ ఆర్టికల్లో కూడా ఒక అప్డేట్ అయితే వేశారన్నమాట. మెయిన్గా మనకి ఈ న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా మనకి ఈనాడు దాంట్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే కనుక మనకి ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఎంసెట్ మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యాశాఖ మనకి కసరత్తు అయితే చేస్తామట. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాల నుంచి మనకి అబ్జెక్షన్లు అయితే వస్తుందన్న మనకి థర్డ్ ఫేజ్ నిర్వహణ పైన అంశాన్ని అయితే పరిశీలిస్తుంది గవర్నమెంట్ అయితే. ఈ మేరకు ఎంసెట్ కమిటీ సోమవారం అంటే రేపు ఉన్నత విద్యామండలిలో మనకి సమావేశం అయితే కానుంది. థర్డ్ ఫేజ్ నిర్వహణ పైన ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే రేపైతే ఒక మీటింగ్ అయితే ఉంటుందన్నమాట. రేపు ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు. కౌన్సిలింగ్ నిర్వహించే సాఫ్ట్వేర్ సంస్థతో కూడా సంప్రదింపులు అయితే జరపనున్నారన్నమాట. మ్యాక్సిమం మనకి కంగారు అయితే పడకండి మీరు ఎవరు కూడా. నేను టెక్నికల్ వాళ్ళు కూడా ఉంటుందని చెప్పారు. రేపు మీటింగ్ అయితే జరుగుతుంది. సాఫ్ట్వేర్ సంస్థతో కూడా వాళ్ళు కొలాబరేషన్ అయితే అయి ఉన్నారన్నమాట. మనకు పక్కగా థర్డ్ ఫేజ్ అయితే పెడతారు. మెయిన్గా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి దీంట్లో కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి 70,000కి హాస్టల్ అండ్ అలాగే సెమిస్టర్ ఫీజు కూడా రావడం జరుగుతుంది. దీంట్లో స్పెషల్గా ఉమెన్స్ సంబంధించి కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. అన్నీ చెక్ చేసుకొని నచ్చితే తప్పకుండా జాయిన్ అయితే అవ్వండి అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా బాగా అయితే ఉన్నాయి.